సమస్యకు ఎదురుగా నిలబడి దాన్ని జయించే శక్తి ఇప్పుడు నాకు కావాలి. నా చేతులు బలపరచు, నేను తట్టుకుని నిలబడాలి. ఈ వరదకి, ఈ తుఫానుకి, సైతాన్లు రేపుతున్న ఈ అలజడికి నేను నిలబడాలి. ఈ నిందలకి నిలబడాలి. ఈ పోరాటంలో నేను నిలబడాలి. పారిపోకూడదు, ఓడిపోకూడదు. నా చేతులు బలపరచు. స్తోత్రం. ఇలా ఉండాలి క్రైస్తవుడు. నాకు ఎప్పుడు క్రైస్తవుడు అనగానే ఒక పౌరుషం కలిగిన ఉపమానం జ్ఞాపకం వస్తుంది. ఏమిటంటే, బతుకున్న చేప, చచ్చిన చేప. చచ్చిన చేప ఏం చేస్తుంది? దాంట్లో జీవం లేదు కదా. చనిపోయిన తర్వాత సముద్రంలో కెరటాలు వస్తాయి కదా. కెరటాలు ఎలా వస్తాయి మీకు తెలిసి ఉంటుంది. ముందుకు వెళ్తాయి, వెనక్కి వెళ్తాయి, ముందుకు వెళ్తాయి, వెనక్కి వెళ్తాయి. ముందుకు వెళ్ళినప్పుడు